నమస్తే. ఈ రోజుల్లో చాలామంది అనుభవిస్తున్న సమస్య ఒత్తిడి. ఒత్తిడి అనేది అన్ని సమస్యల్లో ఒకటి కాదు. అన్ని సమస్యలకు ఇదే కారణం. ఒత్తిడి అనేది లేకుండా ఉండడము అన్నిటికంటే గొప్ప అదృష్టం. ఒత్తిడి లేకుండా ఎవరైతే జీవిస్తారో వాళ్ళే అదృష్టవంతులు. ఒత్తిడి లేకుండా జీవిస్తున్నారంటే వాళ్ళని మించిన ఐశ్వర్యవంతులు లేరు. ఒత్తిడికి గురి అవుతున్నారనుకోండి, వాళ్ళంతా దురదృష్టవంతులు లేరు. కానీ అందరూ ఏదో ఒక రకంగా ఏదో ఒక సమయంలో ఒత్తిడిని అనుభవిస్తూనే ఉన్నారు. అసలు ఈ ఒత్తిడి అంటే ఏంటి? ఒత్తిడి అంటే పని చేయడం లోపల మనకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే దాన్ని ఒత్తిడి అంటారు. పని చేయాలి, కానీ పని చేయడం లోపల మనకు ఆనందం ఉండాలి, కానీ ఒత్తిడి కాదు. ఉండవలసింది ఒత్తిడి కాదు, ఆనందంగా ఉండాలి. ఒక పని చేస్తున్నామంటే మనకు ఆనందం అనే భావన రావాలి. కానీ ఒక పనిని తలుచుకుంటేనే మనలో ఒత్తిడి ప్రారంభమైందనుకోండి, మన జీవితం చాలా కష్టాల్లో ఉన్నట్టు. పని చేయడం లోపల ఆనందం కలగాలి, పని చేస్తున్నప్పుడు ఆనందం కలగాలి. ఈ ఆనందం అనేది లేకుండా ఏ పనిని మనం విజయవంతం చేయలేము. పనిని విజయవంతం చేయాలంటే దాన్ని ఒత్తిడితో కాదు చేయవలసింది, ఆనందంతో చేయాలి. అసలు ఒత్తిడి ఎందుకు కలుగుతుంది? చేయవలసిన పనులకు సరిపడా సమయము సామర్థ్యం లేనప్పుడు మనకు ఒత్తిడి కలుగుతుంది. అంటే పని చేయాలి, కానీ దానికి తగిన సమయం లేదు, అంటే ఉన్న సమయం లోపల చేసే సామర్థ్యం లేదు మనకు. అంటే ఇక్కడ సమయము సామర్థ్యము లేనప్పుడు పని మీద ఒత్తిడి కలుగుతుంది. పని చేయాలంటే ఒత్తిడి కలుగుతుంది, ఆనందం కలగదు, ఒత్తిడి కలుగుతుంది. ఒత్తిడి అంటే ఒక రకంగా దుఃఖం, కష్టం, నరకం. ఒత్తిడి అంటే పరాతంత్రం, స్వతంత్రం కాదు. ఎవరైతే ఒత్తిడి లేకుండా జీవిస్తారో వాళ్ళు స్వతంత్రులు. ఒత్తిడితో జీవించే వాళ్ళు స్వతంత్రులు కాదు. ఒత్తిడి అనే బాసున్నాడు పైన. ఒత్తిడి అనే అధికారి లేకుండా మనం జీవించగలగాలి. అదే స్వతంత్రమైన జీవనం. స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలము, స్వేచ్ఛగా జీవించగలము. ఆ స్వేచ్ఛలోనే ఆనందం ఉంటుంది. ఈ సమయము సామర్థ్యము రెండు పని కంటే తక్కువ ఉన్నప్పుడు మనకు ఒత్తిడి కలుగుతుంది. ఇందులో సమయాన్ని మార్చుకోగలిగిన, సామర్థ్యాన్ని పెంచుకోగలిగిన ఒత్తిడి తగ్గుతుంది. సమయాన్ని పెంచుకున్నాం అనుకోండి, మెల్లిమెల్లిగా పని చేసుకోవచ్చు, ఒత్తిడి కలగదు. సామర్థ్యమును పెంచుకున్నాం అనుకోండి, తక్కువ సమయంలో ఎక్కువ పని చేయొచ్చు. కానీ ఇక్కడ సమయము సామర్థ్యము రెండు తక్కువ ఉన్నాయి, చేయవలసిన పని అంతే ఉంది, అప్పుడు ఒత్తిడి కలుగుతుంది. అంటే పని చేయడానికి మన లోపల ప్రతికూలత, ఇబ్బంది కలగడం ఒత్తిడి. ఈ ఒత్తిడి మనం తగ్గించుకోవాలంటే సమయాన్ని అయినా పెంచాలి, సామర్థ్యాన్ని అయినా పెంచుకోవాలి. అంటే సమయాన్ని పెంచుకునే పరిస్థితి లేనప్పుడు సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఈ రెండింటికంటే ముందు మనం చేయవలసిన పని మీద మనకు అవగాహన ఉండాలి. అసలు ఆ పని అవసరమా, అత్యవసరమా, అనవసరమా అనేది తెలుసుకోవాలి మొదలు. అంటే చేయవలసిన పని మొట్టమొదలు అత్యవసరానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తర్వాత అవసరానికి ఇవ్వాలి, ఆ తర్వాత సమయం ఉంటే అనవసరం, అనవసరం అంటే ఆడంబరాల కోసము, ఎంజాయ్మెంట్ కోసం చేసే పనులు, అవి తర్వాత. అంటే మనము ఎట్లా ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే మొదలు అత్యవసరం, ఆ తర్వాత అవసరం, ఆ తర్వాత ఆడంబరాలు, అంటే ఎంజాయ్మెంట్ కోసం చేయడం. కానీ ఈ ఆర్డర్ తప్పిపోయిందనుకోండి,
అత్యవసరం కంటే అవసరం కంటే ముందు ఎంజాయ్మెంట్ కోసం సమయం ఇచ్చామనుకోండి, ఆడంబరాల కోసం సమయం ఇచ్చామనుకోండి, అది మనకు చాలా నష్టాన్ని చేస్తుంది. మొదలు మనం చేసే పని అత్యవసరము, అవసరము, అనవసరం అనే కేటగిరీ లోపల తయారు చేసుకోవాలి. అత్యవసరాన్ని మనము చేయాలి, కానీ అత్యవసరము, అనవసరము, అవసరము అన్నిటికీ అంతే ఇంపార్టెన్స్ ఇస్తే ఒత్తిడి ఇంకా పెరుగుతుంది. కనుక అత్యవసరాన్ని తీసుకోవాలి మొదలు. ఈ అత్యవసరమైన పనులు మనం తప్పకుండా చేయవలసి ఉంటుంది. అత్యవసరమైన పనులను మనం సెలెక్ట్ చేసుకొని ఆ పనులు తప్పకుండా చేయాలి. కనుక ఆ పనుల యొక్క సమయము, అంటే ఆ పనులను ఎన్ని గంటల్లో చేయాలి, అత్యవసరమైన పనులను ఎన్ని గంటల్లో చేయాలి, సమయము మనకు ఫిక్స్గా ఉందనుకోండి, అప్పుడు మన సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిందే. సామర్థ్యము శారీరక సామర్థ్యము, మానసిక సామర్థ్యం రెండు ఉండాలి. ఒక పని చేయాలంటే శారీరక సామర్థ్యం ఉంటేనే సరిపోదు, మానసిక సామర్థ్యం కూడా ఉండాలి. దానికి తగ్గ శారీరక సామర్థ్యం, మానసిక సామర్థ్యం రెండు పెంచుకోవాలి. అంటే మన జీవితం లోపల మనము మన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలంటే సామర్థ్యాన్ని, మానసిక సామర్థ్యాన్ని, శారీరక సామర్థ్యాన్ని మొదలు పెంచిపెట్టుకోవాలి. అంటే అత్యధికమైన మానసిక సామర్థ్యము, అత్యధికమైన శారీరక సామర్థ్యం మనకు ఉండాలి. శారీరక సామర్థ్యం ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా లేనిదే మనకు శారీరక సామర్థ్యం రాదు. శారీరక సామర్థ్యం లేనిదే మానసిక సామర్థ్యం, అంటే ఆలోచించే శక్తి ఉండదు. అంటే మనం శారీరక సామర్థ్యంతో పాటు మానసిక సామర్థ్యం, ఆలోచన శక్తిని పెంచుకోవాలి. ఇవి అడ్వాన్స్లో రిజర్వ్గా మనం సంపాదించి పెట్టుకోవాలి. ఆ తర్వాత మన యొక్క సమయము మనకు ఎప్పుడైతే ఒక పని, అత్యవసరమైన పని ఉంది అంటే మనం పనులను నిర్ణయించుకున్నాము, అత్యవసరము, అవసరము, అనవసరము. అత్యవసరమైన పనులను మనము సెలెక్ట్ చేసుకున్న తర్వాత అత్యవసరమైన పనులు సాధించడానికి కావలసిన మానసిక, శారీరక సామర్థ్యాలు ఉన్నాయి. కానీ సమయం ఎందుకు తగ్గుతుంది? సమయం తగ్గడానికి కారణం ఏంటంటే మనము సమయాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే సమయము వ్యర్థం చేయొద్దు. మొదలు సమయాన్ని వ్యర్థం చేయడము, ప్లాన్ లేకపోవడము, దీనివల్ల సమయం అనేది మనకు తక్కువగా అయిపోతుంది. అంటే మనకు ఒత్తిడి కలగడానికి కారణం ఏంటిది? అత్యవసరమైన పనుల మీద ఒత్తిడి కలిగితే దాన్ని తీసుకోవాల్సిందే, కానీ అనవసరమైన పనుల మీద ఒత్తిడిని తీసుకోవద్దు, అది తప్పు. అనవసరమైన పనులను వదిలేసేసేయాలి. అత్యవసరానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తర్వాత అవసరానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ అత్యవసరమైన పనులను తీసుకున్నాము, దానికి కావలసిన సామర్థ్యాన్ని అంటే మానసిక, శారీరక సామర్థ్యాలను కలిగి ఉన్నాము, కానీ సమయం అనేది తక్కువ ఉంది. మరి అలాంటి సమయము తక్కువ అనే పరిస్థితి రావద్దు అంటే మనము మన జీవితం లోపల సమయాన్ని వ్యర్థం చేయకూడదు. రెండవది, ప్రతి పనిని ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ ఉన్నప్పుడు కానీ సమయాన్ని వ్యర్థం చేయడం, సమయాన్ని వేస్ట్ చేయనప్పుడు కానీ మనకు సమయానికి సంబంధించిన సమస్య రాదు. అంటే ఒత్తిడి కారణమైంది సమయ సమస్య, తర్వాత సామర్థ్య సమస్య, ఆ తర్వాత ఈ అవసరాల సమస్య. అంటే ఈ మూడు రకాలుగా మనం ఆలోచించాలి. అత్యవసరాలేందో తెలుసుకోగలగాలి, తర్వాత సామర్థ్యాన్ని పెంచుకోగలగాలి, సమయము మనకు సరిపడంతా ఉండాలంటే సమయాన్ని వ్యర్థం చేయకూడదు, జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మనకు సమయము, సామర్థ్యం మనను బాధించవు. ఇక ఈ అవసరాలు, అత్యవసరాలు, అనవసరాలను మనం తెలుసుకునే జ్ఞానం మనకు ఉందనుకోండి, అప్పుడు ఎక్కువ మనకు ఒత్తిడి కలగదు. ఈ మూడింటిని మించిన ఇంకొక సాధన ఉంది, ఆధ్యాత్మిక సాధన. ఈ ఆధ్యాత్మిక సాధన, ఎవరైతే ఆధ్యాత్మిక సాధన చేస్తారో వాళ్ళ లోపల సామర్థ్యం ఎక్కువనే ఉంటుంది, సమయము సరిపడా ఉంటుంది, అనవసర కోరికలు ఉండవు. అనవసర కోరికలను మనము దూరం చేసుకోవాలంటే,
అంటే అవి అవసరం లేవు, మనకు అవి లేకున్నా మన జీవితం నడుస్తుంది. అలాంటి అనవసరమైన వాటి మీద మన దృష్టి తగ్గాలంటే, కేవలం అత్యవసరం మీదనే మన దృష్టి ఉండాలంటే ఆధ్యాత్మిక చింతన అనేది మనలో అనవసర కోరికలను తగ్గిస్తుంది. వీలైనంత వరకు కోరికలను మినిమైజ్ చేస్తుంది, అవసరాన్ని కూడా తగ్గిస్తుంది. అంటే నిరాడంబర జీవితాన్ని ప్రోత్సహిస్తుంది, ఆడంబరాన్ని తగ్గిస్తుంది. అంటే ఆధ్యాత్మిక చింతన చేయడం ద్వారా మన కోరికలు మినిమైజ్ అవుతాయి, మనకు సమయము పెరుగుతుంది, సామర్థ్యము పెరుగుతుంది. కనుక ఒత్తిడి నుంచి దూరం అవుతాం. అంటే ఒత్తిడి నుంచి మనం దూరం కావాలంటే మనకు శారీరక మానసిక సామర్థ్యాలు, సరిపడ సమయము, కోరికలను మినిమైజ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఇవి జరగాలంటే అంటే శారీరక సామర్థ్యం పెరగాలి, మానసిక సామర్థ్యం పెరగాలి, సమయం సరిపడంతా ఉండాలి, కోరికలు మినిమైజ్ కావాలంటే ఆధ్యాత్మిక చింతన చేయాలి. ఆధ్యాత్మిక చింతన చేసినప్పుడు ఒత్తిడి అనేది తగ్గుతుంది. అంటే ఒత్తిడికి సరైన ఔషధం ఆధ్యాత్మిక చింతన. ఆధ్యాత్మిక చింతన చేయడం ద్వారా మనము ఒత్తిడిని జయించి ఆనందంగా జీవించగలము. అదే జీవితం మనకు కావాలి. ఒకవేళ ఒత్తిడిని మనము జయించలేదనుకోండి, ఒత్తిడి వల్ల మనకు దుఃఖం కలుగుతుంది, ఒత్తిడి వల్ల రోగాలు వస్తాయి, ఆ ఒత్తిడి వల్ల మనలో స్వార్థం పెరుగుతుంది. ఎందుకంటే ఇంకొకరికి సమయం ఇవ్వలేము, మన పనులకే మనకు సమయం సరిపోవట్లేదు, వేరే వాళ్ళకి ఎలా ఇస్తాం? సామర్థ్యం సరిపోవట్లేదు, ఎలా ఇస్తాం? ఇవ్వం. అంటే స్వార్థపరులం అయిపోతాం. దానివల్ల మనకు సరైన గౌరవం కూడా లభించదు సమాజంలో. ఇది గౌరవం లభించకపోవడం వల్ల మనకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి, దానివల్ల అసంతృప్తి కూడా ఎక్కువ అవుతుంది. అంటే ఈ అసంతృప్తి నుంచి, రోగాల నుంచి, దుఃఖాల నుంచి, ఈ అవమానాల నుంచి దూరం కావాలంటే మనము మన జీవితం లోపల ఒత్తిడిని తొలగించాలి. ఒత్తిడిని తొలగించాలంటే సరిపడా సామర్థ్యము, సరిపడా సమయం మన దగ్గర ఉండాలి, కోరికలను మినిమైజ్ చేసుకోవాలి, దానికి ఆధ్యాత్మిక చింతన చేయాలి. నమస్తే.